హాయ్ హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో అయితే డీటెయిల్గా బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో 11th వీక్ రన్ అవుతుంది కదా మామ. ఈ 11th వీక్లో 12th వీక్కి కెప్టెన్ అవ్వడానికి కెప్టెన్సీ కంటెంటర్లో 9 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో తనుజ గారు కాకుండా ఈ 8 మెంబర్స్ ఎవరి గురించి పోటీ పడుతున్నారు, అసలు ఎన్ని టీమ్స్గా 2 టీమ్స్గా డివైడ్ చేశారనమాట. ఆ 2 టీమ్స్లో ఎవరెవరు ఉన్నారు, అసలు ఈ కెప్టెన్సీ కంటెంటర్లు ఎంపిక చేసుకోవడానికి మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారని చెప్పి హౌస్లో ఇండివిజువల్ డెసిషన్స్ తీసుకున్నారు కదా. ఆ డెసిషన్స్ తీసుకునేటప్పుడు ఎవరెవరికి గొడవ జరిగింది, ఎందుకు గొడవ జరిగింది, సంజన గారు ఇమాన్యుయల్ విడిపోయారా చెప్పలేం. అది కూడా జరిగే వీక్, అది కూడా సిచ్యువేషన్ జరిగే వీక్ కాబట్టి జరిగిన ఆశ్చర్యపోవసలా. ఇక నుంచి ఈ వీక్లో ఈ రోజు నుంచి అసలు ఏం జరిగినా మనం యాక్సెప్ట్ చేయాల్సింది అన్న రేంజ్లో నుంచి ఉంటుంది మామ. ఎందుకంటే కనుక ఇమాన్యుయల్ సంజన గారికి ఇప్పటిదాకా హెల్ప్ చేయలేదు. ఒక్కసారి హెల్ప్ చేయరా బాబు అని చెప్తే మనోడైతే కనుక హెల్ప్ చేయకుండా నేను దివ్యనికితాకే చేస్తానని చెప్పి తప్పించుకుంటున్నాడు. మరి ఎందుకు తప్పించుకుంటున్నాడో ఏంటో నాకు అర్థం కావట్లా. ఖచ్చితంగా అక్కడైతే కనుక నాకు ఇమాన్యుయల్ మిస్టేక్ కనిపించింది. ఓకే, అది నెక్స్ట్ వీడియోలో చెప్దాం. అది నేను అనుకోవడం కెప్టెన్ ఎవరో ఫిక్స్ అయిపోయాక ఆ వీడియో దాని గురించి డీటెయిల్గా చెప్తాను. ఈ వీడియోలో అయితే డీటెయిల్గా వీళ్ళ మధ్య ప్రోమో నేను తమ్నైల్లో పెట్టాను కదా. ఇమాన్యుయల్కి రీతు చౌదరికి ఎందుకు గొడవ జరిగింది, ఏ రీజన్ మీద జరిగిందో చెప్తాను. దివ్యాకి తనుజాకి ఎందుకు గొడవ జరిగిందో చెప్తాను. రీతు చౌదరికి దాని తర్వాత దివ్యాకి కూడా ఎందుకు జరిగిందో అది కూడా చెప్తాను డీటెయిల్గా. ఇక అన్ని ఫైట్లే, ఇప్పటి నుంచి అన్ని ఫైట్లే ఉంటాయి మ్యాక్సిమం. చూసే ప్రతి ఒక్కరికి మన తరపు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే ఎప్పుడు చెప్పేది ఇప్పుడు చెప్తున్నాను, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు లైక్ చేసి కామెంట్ చేయండి మామ. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. చేయకుండా మనమైతే కనుక టాపిక్లోకి వెళ్ళిపోదాం. అసలు అంతా బాగానే ఉంది మామ, అంతా బాగానే ఉంది. అందరూ కూర్చున్నాడు మాట్లాడుకుంటున్నారు అనమాట. మెల్లిగా స్టార్ట్ అయింది. కెప్టెన్సీ కంటెంటర్ని ఎంచుకోండి అని చెప్పి అనగానే తనుజ మొహం ఇంతలా పెట్టుకొని ఏంటో అసలు కావాలని క్రియేట్ చేస్తో తెలీదు. ఫ్రైడే వస్తే చాలు అసలు నవ్వడం ఆపేసేసి మొహం ఇంతలా పెట్టుకుని కూర్చోండి ఏంటో. ఈ అమ్మ దీని సొమ్ము ఏంట్రా బాబు, ఈవిడ ఇలా చేస్తున్నారు, ఈవిడ సొమ్ము ఏమైనా ఇచ్చేస్తుందా, బిగ్ బాస్ హౌస్లోనే కదా ఆడుతుంది, ఎందుకు ఇలా చేస్తున్నారు ఈవిడ అని చెప్పి ఎవరికి అర్థం కాదన్నమాట. అందరికి ఫీజులు ఎగిరిపోతున్నాయి. అందరేమో ప్రతిసారి నువ్వు ఆల్రెడీ కెప్టెన్ అయ్యావు, మళ్ళీ కెప్టెన్ ఎలా అవుతావు అని చెప్పి ఇమాన్యుయల్ అడిగితే ఇమాన్యుయల్ తనుజ కూడా గొడవ చూడండి. నువ్వు ఆల్రెడీ రిపీటెడ్ కెప్టెన్ అయ్యావు కదా, రిపీటెడ్ కెప్టెన్ వద్దని చెప్పే నేను ఆ పాయింట్ మీద చెప్తున్నాను. నువ్వు అందుకని కెప్టెన్ అవ్వడానికి నాకు ఇష్టం లేదు, మాట్లాడతా, ప్రతిదీ మాట్లాడతా. సో రీతు అండ్ ఇమాన్యుయల్కి గొడవ దేనికి చెప్తాను చూడండి. ఇమాన్యుయల్ కెప్టెన్గా వద్దనేసి చెప్తుందనమాట రీతు. ఎందుకంటే కనుక తను ఒక స్ట్రాంగ్ ప్లేయర్గా తను ఫీల్ అవుతుందంట. సో ఇమ్ము డీమాన్ స్ట్రాంగ్ అనేసి, ఇమ్ము డ్రీమాన్ కన్నా స్ట్రాంగ్ అంట, అందుకని తీసేసిందంట. సో టార్గెట్ చేసిందనమాట. రైట్, ఓకే. మళ్ళీ ఇక్కడ రీతుకి దివ్యకి గొడవ అనమాట. దివ్య ఇమ్ము సపోర్ట్ అంట. రైట్, ఓకే. ఇక్కడ ఏంటంటే కనుక వీళ్ళు ఏదైతే మన రీతు చౌదరి గారు ఇమాన్యుయల్ని నువ్వు కెప్టెన్సీ కంటెంటర్ నాకు వద్దు అని చెప్పి స్ట్రాంగ్ ప్లేయర్ అని చెప్పింది కదా, అక్కడేమో నీకు ఎవరు స్ట్రాంగ్ ప్లేయర్ అంటే కనుక నాకు స్ట్రాంగ్ ప్లేయరే డీమానా అని చెప్పి ఇమాన్యుయల్ అంటే నాకు స్ట్రాంగ్ ప్లేయరు ఎవరంటే డీమానే అంటది. మరి ఇక్కడేమో అక్కడేమో స్ట్రాంగ్ ప్లేయర్ నువ్వు డీమాన్ అన్నా, మరి ఇక్కడేమో నా పేరు చెప్పి నామినేట్ చేస్తాను ఏంటని చెప్పి ఇమాన్యుయల్ అడుగుతాడు. కాబట్టి అప్పుడేం మాట్లాడదు. ఆ పాయింట్ వచ్చి అక్కడ దివ్య పేరు ఎత్తింది. దివ్య పేరు ఎత్తే నా పేరు ఎందుకు చెప్తారు, మీ నామినేషన్స్ మీ పాయింట్స్ ఏమంటే మీరు పెట్టుకోండి, నా పేరు ఎత్తుంది అని చెప్పి దివ్య ఎగితా క్లియర్ చెప్తుంది అనమాట. సో ఇక్కడైతే కనుక క్లాషెస్ ఇక్కడ స్టార్ట్ అయినాయి. బర్నీ గారికి తనుజ గారికి, డీమాన్కి తనుజాకి, సుమన్కి తనుజాకి. ఇక్కడ ఎవరెవరు తనుజ వద్దు అని చెప్పి కెప్టెన్సీ కంటెంటర్ ఈవిడ వద్దు అని చెప్పి పక్కన పెట్టేశారనమాట. ఇనామినస్గా ఈవిడైతే కనుక కెప్టెన్సీ కంటెంటర్లో పార్టిసిపేట్ చేయడానికి లేదు. ఎవరో తనుజ. సో భరణి తనుజ, డీమాన్కి తనుజానే, సుమను తనుజ, రీతు తనుజ, కళ్యాణ్ తనుజ మ్యాక్సిమం అందరూ ఆడారు. సో కళ్యాణ్ అయితే కనుక డీమాన్ పవన్ దగ్గరికి వచ్చి మాట్లాడే టైంలో ఒక మాట చెప్తారు అనమాట. నేను ఒక టీంలో నేను ఆడుతుంటే అవతల టీంలో ఒక వ్యక్తి ఉంటే నేను అపోజ్ చేయడానికి కష్టం ఉంటుందిరా బాబు అన్న పర్సన్ డీమాన్ పవన్, నేను అందుకని చేస్తానని చెప్తాను. డీమాన్ పవన్ ఏమో సేఫ్ గేమా ఈ గేమ్ కాదు, నువ్వు గేమ్లో అక్కడ ఊహించుకున్నావు కదా, నేను దాని గురించి సేఫ్ గేమ్ అంటున్నాను. మరి అలా నువ్వు ఫైట్ చేయాలే కానీ నువ్వు స్ట్రాంగ్ అని చెప్పి నన్ను నామినేట్ చేయడం సేఫ్ గేమ్ అని చెప్పి చెప్తాడు అనమాట. సో తనుజ డెసిషన్ ఏంటి అంటే ఇక్కడ తనుజ ఏమో నాకు నేనే అసలు మరీ ఇది
అసలు ఏంట్రా బాబు ఇది ఏమన్నా కామెడీ షో ఏంటి, నాకు నేనే సాటి, నాకు నేనే ఇది అన్నట్టుగా నాకు నేనే వేసుకుంటున్నాను, నేను ఎవరికి వేయను, నేను ఎవరిని కెప్టెన్సీ కంటెంట్లో తప్పించను అని చెప్పి తనకి తానే వేసుకుంది అనమాట. నాకైతే కనుక ఆ సీన్ చూడగానే ఫుల్ నవ్వొచ్చింది మామ. అబ్బో పెద్ద పెద్ద మాటలు, పెద్ద పెద్ద మాట, పెద్ద పెద్ద హార్ట్స్కి తెలియాలి అంట. సో ఏం మాట్లాడుతుంది ఏంటో అసలు ఏం అర్థం కావట్లా ఈవిడైతే కనుక. సో కొంతమంది భయపడుతున్నారంట. తనుజ గారు చెప్తున్నారు, అమ్మో ఈవిని చూసి ఎక్కడ అసలు భయపడతారు కదా, సుసుపోసి వేసుకుంటున్నారు కదా, తనుజ గారిని చూసి భయపడుతున్నారంట అందరూ. సో అబ్బో పెద్ద పెద్ద మాటలు. దాని తర్వాత కొంతమంది చూసి భయపడుతున్నారంట. తనుజ తన గురించి చెప్తుంది. ఇక్కడైతే మనకు బాగానే ఉంది. సో మరీ ఓవర్ యాక్టింగ్ అనిపించింది నాకైతే కనుక మామ. సో ఇక్కడ మాత్రం తనుజ బాబోయ్ అసలు మరీ ఏంట్రా బాబు ఈవిడ ఎలా మాట్లాడేసింది అనుకున్నాను. అందరి మీద దాని తర్వాత ప్రతి ఒక్కళ్ళ మీద ఎందుకు బ్రో ఏడవటం, ఏడిస్తే ఏమొస్తుంది, ఎవరి డెసిషన్ వాళ్ళది, అందరు నీకేసారంటే కనుక అందరిని ఎవరికి ఏం ఆడదే, నిన్ను అందరికి కావాలని చెప్పి ఇనామినస్గా ఏం వేయలేదు కదా, ఇనామినస్ గెలిపించినప్పుడు కూడా మరి దాని గురించి కూడా డిస్కస్ చేసుకోవాలి కదా, దాని గురించి డిస్కస్ చేయాలి మేడం గారు. సో మరీ ఓవర్ యాక్టింగ్ అనిపించింది నాకు దగ్గర. ఇమ్ము నీ టార్గెటా మాట్లాడుతుంది తనుజ ఇక్కడైతే కనుక. ఇమ్ము నీ టార్గెటా అని మాట్లాడుతుంది ఇక్కడైతే కనుక. ఇమ్ము స్ట్రాంగ్గా మాట్లాడుతున్నాను ఇక్కడైతే కనుక. బ్యాక్ టు బ్యాక్ కెప్టెన్ అవ్వకూడదు అనేసి అని చెప్పింది. ఇక్కడ ఏంటంటే కనుక ఇమాన్యుల్ అందరూ ఒక పాయింట్ చెప్పారు. ఇమాన్యుల్ ఎందుకు పట్టుకుంది, బ్యాక్ టు బ్యాక్ కెప్టెన్ అవడం నాకు ఇష్టం లేదని చెప్పాడు. మరి ఆ రోజు బ్యాక్ టు బ్యాక్ నువ్వు అయ్యావు కదా, ఆ రోజు మరి మీకు సపోర్ట్ చేశాక ఇమాన్యుల్ అని చెప్తాను అనమాట. సో ఇమాన్యుల్ని కించ అంటే ఏంటంటే కనుక కొంచెం తక్కువ చేసి మాట్లాడింది అక్కడైతే కనుక. నాకైతే అది నచ్చలేదు. ఇమాన్యుల్ కూడా గట్టిగానే ఫైట్ చేస్తాడు అక్కడైతే కనుక. సో ఇక్కడ గ్యాప్ ఇచ్చి మళ్ళీ తనుజ ఇమాన్యుల్ని నేనైతే కెప్టెన్సీ కంటెంటర్ని తప్పేస్తున్నాను అని చెప్పిద్ది అనమాట. సో మరీ వరస్ట్ అనిపించింది. ఫస్ట్ ఏం వద్దని చెప్పి మళ్ళీ అంతా ఏం ఆలోచించుకుంది. రీజన్ ఏం చెప్పింది చూడండి. ఏదైతే కెప్టెన్సీ బ్యాడ్జ్ తను వచ్చినా కూడా సంజన గారికి ఇచ్చేశారు కదా, అది నాకు మంచిది అనిపిస్తా అలాంటిదని చెప్పి అసలు వేస్ట్లెస్ పాయింట్ చెప్పేసి ఇమాన్యుల్ అయితే కనుక కెప్టెన్సీ కంటెంటర్ని తప్పించేసింది. సో ఇక్కడైతే కనుక అదంతా అయిపోయిన తర్వాత ఇంక క్లాషెస్ కాసేపు జరుగుతూనే ఉంటే తనుజ కాసేపు మాట్లాడుకొని తనైతే కనుక కొంచెం ఫీల్ అవుతుంది, బాధపడిద్ది, అంతా మాట్లాడుకుంటూనే ఉంటారు అక్కడైతే కనుక. డిస్కస్ జరుగుతూనే ఉంటుంది. దీని తర్వాత టీమ్స్గా డివైడ్ అవుతారు అనమాట. తనుజ 2 టీమ్స్గా డివైడ్ చేస్తుంది. బ్లూ టీం వచ్చేసి డీమాన్, రితు, కళ్యాణ్, సుమన్. రెడ్ టీం వచ్చేసి దివ్య, భరణి, ఇమ్ము, సంజన. సో టీమ్స్గా అయితే 2 టీమ్స్గా డివైడ్ చేస్తారు. సో ఏం లేదు, అక్కడ డెవిల్ ఉంటుంది కదా, డెవిల్ లోపలికి ఆకలి వేసినప్పుడు ఒక లోపలికి వెళ్ళాలన్నమాట. ఆ లోపలికి వెళ్ళినప్పుడు రెడ్, బ్లూ 2 ఉంటాయి అనమాట. రెడ్, గ్రీన్ ఉంటుంది. సో ఎవరైతే ఉన్నారో ప్లేయరు వాళ్ళైతే కనుక లోపలికి వెళ్తారు కదా. సో వాళ్ళు వెళ్ళి వాళ్ళ టీంలో నుంచి ఎవరికి సపోర్ట్ చేయాలనుకుంటున్నారో ఇటుపక్క రెడ్ టీము వాళ్ళ టీంలో నుంచి వాళ్ళు అపోజ్ చేసేవాళ్ళు వాళ్ళు దాన్ని అయితే కనుక అటు ఇటు టిల్ చేస్తూ ఉండాలన్నమాట. లైక్ ఇక్కడ ఏంటంటే కనుక మనం చేయి పెట్టి ఇలా ఫోర్స్గా ఆడతాం కదా గేము. ఇప్పుడు ఒక పర్సన్ లోపలికి వెళ్ళి ఎవరైతే ఒకళ్ళని సేవ్ చేయాలని చెప్పి బలవంతంగా వాళ్ళ గురించి ఆడతారో వాళ్ళు సేఫ్ అయిపోతారు వాళ్ళు గెలిస్తే. లేదు వీళ్ళు గెలిస్తే కనుక వీళ్ళు ఎవరిని తీయాలి ఆ టీంలో నుంచి వీళ్ళు డిసైడ్ చేస్తారు, అలా అనమాట అది గేమ్. సో సుమన్ అన్న ఇమ్ముకి గొడవ అయితే కనుక ఫుల్ అయింది ఇక్కడైతే కనుక. సుమన్ అన్న ఇమాన్యుల్కి సంజనాకి ఇమాన్యుల్కి ఫుల్ గొడవ అయింది. అదేంటో చెప్తాను దాని గురించి అయితే కనుక డీటెయిల్గా. సో ఈ గొడవ ఎందుకు స్టార్ట్ అయింది ఏంటనేది ఈ పూర్తి వీడియో, దాని తర్వాత ఏదైతే ఇప్పుడు కెప్టెన్సీ కంటెంటర్గా జరుగుతున్న వీడియో, ఎవరు కెప్టెన్సీ కంటెంటర్లో విన్ అయ్యి 12th వీక్ కెప్టెన్ ఎవరయ్యాను అని చెప్పి ఆ టాపిక్ మీద కూడా నేను ఒక ఫుల్ వీడియో చేస్తాను. అసలు సంజన ఎందుకు ఇమాన్యుల్ మీద సీరియస్ అయ్యి పరిగెత్తుకుంటా వెళ్ళిపోయి డెవిల్ మూతిలోకి దూరిపోయింది, దివ్య నిగిత ఎందుకు పరిగెత్తుకుంటా వెళ్ళిపోయి మన రీతు మూతిలో దూరిపోయింది, కెప్టెన్ ఆల్రెడీ ప్రోమోలో చూపిస్తారనమాట, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారనమాట. ఈ టైంలో కూడా నుంచోపోతే నాకు ఇంకే టైంలో నుంచి ఉంటావు ఇమాన్యుల్ అని చెప్పి సంజన గారు సీరియస్ అవుతారనమాట ఇమాన్యుల్. సో దాని వెనక ఉన్న రీజన్ ఏంటి, ఇక్కడ తప్పు ఎవరిది, సంజనాదా ఇమాన్యుల్దా? 100% ఇమాన్యుల్ అని చెప్పి నేను చెప్తాను. సో నెక్స్ట్ వీడియోలో ఈ పాయింట్స్ అయితే కనుక మనం మాట్లాడుకుందామా. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మామ, మనకు చాలా సపోర్ట్గా ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇద్దాం. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.